నా చెల్లెని కాదంటే నా తమ్ముడిని కాదంటే నా చెల్లెని ఎవరు కాదాలే నా తమ్ముడిని ఎవరు కాదండి నా చెల్లెలా కన్నవాది నా చెల్లెలా కన్నవాది నా చెల్లెలా కన్నవాది నా చెల్లెలా నా చెల్లె కన్నవాది మా ఊరిని అన్నది కానీ నీ దాచలేదు కానీ తమ్ముడిని అన్నది వీటో తమ్ముడికి తెలియదండి ఇవల్ల నేను ఇచ్చి పెట్టిపోతే మేనమామలుండేపటికే మేనమామలు ఇంటికి పోతారా అవో పెద్దమ్మలు చిన్నమ్మలు ఉండేపటికే చిన్నమ్మలు ఇంటికి పోతారా పెద్దమ్మలు ఇంటికి పోతారా అని నాదా ఎంత బతిలాడినా కాళ్ళు మొక్కినా ఇంటలే ఉన్నారా నా చెల్లెలా కన్నవాది మీ బావ నా భక్తయ్య అన్నాడు మన ఇంటి పోదాం పాడుతున్నాడు చెల్లె మన తమ్ముడు తీసి నీ చేతులు పెడతన్నా మన తమ్ముడిని రాదుకో ఎంత చెప్పినా నా భక్తి తెలియడే చెల్లెలా మన తమ్ముడిని రాదుకో మన తమ్ముడిని ఎత్తుకో మన తమ్ముడిని ఇష్టం చేయదు చెల్లె అని చెల్లె చేతులు పెట్టి చెల్లె నేను పోతున్నా అని అక్క వెళ్ళిపోంగా చెల్లె కన్నవాది దేవి అక్క మీరు పోతున్నారా అక్క బావ మీరు వెళ్ళిపోతే 5 ఏళ్ళ పిల్లలు నేను నాకు అన్నం వండరాదు నాకు కూర వండరాదు ఇలా 3 నెలల తమ్ముడికి లాలు నాకు పోయరాదు జ్వరం నాకు వాడరాదు తల్లిదండ్రులు లేకపోతే మేనమామలు ఉండాలంటారవ్వా మేనమామలు నాకు లేరు మా తండ్రి తోడ పుట్టిన అక్క ఇళ్ళంటూ నాకు మేనత్తలు లేరు నేను ఎవరితో చెప్పుకుందును నా తమ్ముడిని చేయాలనే అక్కమ్మ తండ్రి లేని అనాథరం మేమైపోతున్నాము ఓ బావా అడిగండి నన్ను చదివించకున్నా పర్వాలేదు బడి లోపల వేయకున్నా పర్వాలేదు ఊటకు బుక్కడన్నం పెడితే నీ బట్టలు విండుతానే ఓ బావా మీ ఇంటి లోపలనే బావయ్యా కాశీ పనులయ్యా బావయ్యా నేనన్న ఎత్తనే ఓ బావా నీ బట్టలు వండుతనే బా అక్క బట్టలు వండుతా 7 ఇళ్ళ వాకిలి ఉడతా సాంపు ఎల్లుతా నాకు పూట కుక్కడ అన్నం పెడితే మీ ఇంటి కాడ నేను కుక్క కావాలంటేనే బావా నీకు దండమన్నా పెడతానే బాబా ఎండలేని పక్షిని వేసి ఎత్తి కొల్ల తిప్పిని వేసి నువ్వు వెళ్ళిపోతావు అయ్య బావయ్యా మీరు పోతా అని ఎప్పుడు వెళ్ళిపోతున్నారు బావ నువ్వు ఎన్ని చెప్పినా నా మాట వింటలేవు కాబట్టి నా తమ్ముడిని తీసి నీ కళ్ళ కాడ ఎత్తున్నా తమ్ముని గొంతు మీద అడుగు పెట్టి తమ్ముని ప్రాణం తీసి తర్వాత నా ప్రాణం తీసి బావా మీరు ఇతరాల మొదలు మీ ఇంటితో మీరు చూసుకోరి నేను ఎవరిని చూసుకోని బతకాలే బావయ్యా బావా తమ్ముని గొంతు మీద అడుగు పెట్టి తమ్ముని ప్రాణం తీసి తమ్ముని మీదకి దాటి నా ప్రాణం తీసుకోర్రి బావా వస్తే తమ్ముని ప్రాణం ఇవ్వంటున్నావు నా ప్రాణం ఇవ్వంటున్నావు ఇవల్ల ఈరోజు బామా నీ ప్రాణం ఇవ్వని నీ తమ్ముని ప్రాణం ఇవ్వంటున్నవే కరుణవాతి నీ తమ్ముడో లెక్కనా నువ్వో లెక్కనా నాడు నేను లగ్గం చేసుకున్న నాడు ఇవన్నీ నేను ఒప్పుకోలేదు ఎవరి తమ్ముడు ఎవరి చెల్లె అయ్యో రమా రాజ
చేసినట్టు చేస్తున్నావు రాజా. పాపకారు నీచ నికృష్ట పరమ చండాలుడా, నీకు ఈ దేశానికి ఈ రాజ్యానికి ఎటువంటి సంబంధం లేదు కానీ పిల్లలు పేపర్ మీద పిల్లలు పెన్ను పెట్టి సంతకం చేసి భార్యను తీసుకొని పోతే నేను రాజకీయ నేను మంత్రి చేసినప్పుడు మంత్రి పుష్కర్ ఉండను. నేను నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. నేను లగ్గం చేసుకోక బ్రహ్మచారిగా ఉండి ఈ పిల్లను ఈ పిల్లగాని నేను దాత పోరా ఏమంటారు? నువ్వు ఓవ్వని వీరా వారి ఉప్పు తిని వారి పప్పు తిని విశ్వాసం కోరుతున్నారా? నేను నీచ అవునా విశ్వాసం లేని కుక్క పిల్లగాడు నుంచి దాడుతుంది. నీకు ఎట్లా వచ్చింది రా బుద్ధి? అందరటే ఉన్నారా? పెట్టు సంతకం పెట్టు, నీకు సంబంధం లేదని. రేపు మళ్ళా రావద్దు ఇక్కడికి, రాజా రావద్దు మళ్ళా. మంత్రి గారు అంటుండు మంచిగుందా? అందరికి దెబ్బసంద మరి వీనికేంద నువ్వు ఓవని మంత్రి మళ్ళీ అని ఏ మాట్లాడుకున్నా ఆడిపోగా కూడా ఇంకా ఆడిపోక పెడుతుంది మాట్లాడుతుండు. మంచిగుందా? సిగ్గు లేని మానం లేని మాటలు మాట్లాడుతున్నావు రాజా. అవురా నువ్వు వీడికి ఏందో వీడు లగ్గం చేసుకోక పెళ్లి చేసుకోక బ్రహ్మచారిగా ఉండి ఆ పిల్లగాన్ని పెంచి పెద్ద వేసి పెళ్లి వేసి రాజ్యానికి రాజుని ఎత్తా అంటున్నాడు. వీడు లగ్గం చేసుకోకుంటే పెళ్లి చేసుకోకుంటే చూసే ప్రజలందరూ ఏమంటారు? వీడికి అసలంక కాడ ముప్పుంది అందుకనే పెళ్లి చేసుకోలేదు అన్నారా? నీతి లేని కుక్క అనరా? ఇంటికేనాక చెప్తాను సంగతి. అయ్యా రాజా ఇంటికేనాక అవునాయా ఓపిక పడుతున్నా. ఓపిక పట్టుకో, అక్కడికి ఓపిక తెలుసుకో అని. మా తల్లి దూరసేన సుందరదే ఉన్నప్పుడు సుందరసేన మారు చనిపోయే కూడా చేతులు పెడితే సాతాను ఒప్పుకున్నావు. అదే లెక్క ప్రకారం మంచి మాట కొద్ది చాలు, మర్యాద కొద్ది చాలు. లేకపోతే నేను చెప్పినట్టు చేసి సంతకం చేసి వెళ్ళిపో. ఎలాంటి బురుగులు అన్నలారా తగ్గేది లేదు. సంతకం చేస్తే అవునే సంతకం చేతిగా నాకేముంటదా? ఏముంటుంది ఇక్కడ? అయ్యో వరకట్నం అన్నం అయ్యారా? ఏది లేదు. వీళ్ళందరూ అటే ఉన్నట్టున్నారు. నాది కుక్కలు లేరు. అప్పుడు అనుకున్నాడు క్షత్రియ మహారాజు కాగితం మీద నల్లని గీత వేసినట్టయితే వాళ్ళు సచ్చిన ముండ కొడుకు ముండ నాకు 5 రూపాయల వరకట్నం పోయలేదు. ఈ రాజ్యం దేశం పోయినాక నాకేమన్నా ఉంటారా? ఏది ఏమైనా మధ్య తర్వాత చెప్తా వీళ్ళ సంగతి. ఏమండి సాగాంటిది అది పోదాంప సంతకం పెట్టిరా. ఈ రాజ్యం వద్ద దేశం వద్ద అని మంత్రి చెప్పినట్టు సంతకం పెట్టిరా పోదాం. దీని సంగతి చూడు, దీనికి సంత దొరికింది సంతకం పెట్టిరా అంటుంది. నువ్వు ఎన్ని లక్షలు తెచ్చినా వరకట్నం? నేను లక్షలు. అప్పుడు పైసలు పోతలేరు చేసుకోవద్దని ముఖం లేదా కుక్క. అదేనే మీ ఆడోళ్ళ జాగుతుంది. ఏం చేయాలి? అప్పుడు పైసలు పోతలేరు అప్పుడు తెలియదా? ఇప్పుడు పైసలని ముడుతున్నావు. చెల్లె మీరుండు మా ఈ బాడక బదులు మంత్రి అన్న మంచిగా రాస్తాడు. ఈ రాజ్యం మీరే వెళ్ళిపోయి సంతకం పెట్టు. నేను సంతకం పెట్ట ఏమి పెట్ట నాకు అంత తెలివి లేదనుకున్నవా బామా? వాళ్ళ సంగతి నీ సంగతి తరువాత చూస్తనే. తోలుకోని తమ్ముని ఎత్తుకో, నీ చెల్లెలు తోలుకొని రమ్మనంగానే ఆ మరలు కర్ణవతిని తోలుకున్నాడు. భార్య అన్నవతిని తోలుకోని కూడా ముగ్గురు ఏకమైండ్రు. ఇప్పుడే ఈ గడియ లోపల మహారాజా మేము వెళ్ళిపోతున్నా, దేశం నేను వెళ్ళిపోతున్నా అని క్షత్రియ మహారాజు ఎట్లా పోతున్నాడో. ఈ ఎన్నెలకు వచ్చిన ఈ జొన్నల బళ్ళు నగదారిలో, జొన్నల బళ్ళు నగదారిలో,
ఇళ్ళ బయటికి భార్య భర్తలు ఎలనాడు చెల్లెని తీసుకొని తమ్ముడిని తీసుకొని వచ్చిండ్రు. అగో అడవిల్లారినవతి ఏమి చేసింది, లోగిళ్ళ బయటకు వచ్చింది, ఇల్లంతా శుద్ధి చేసింది. 66 ఊరలు అల్లంలో పచ్చగా 75 ఊరలు దేవనందుల పెరుగు వంట ప్రాకాలు తయారు చేసి భర్త కన్నం పెట్టింది, తమ్ముని కన్నం పెట్టింది, చెల్ల కన్నం పెట్టింది. నాదా ప్రాణేశ్వర, ఇన్ని రోజులు బట్టి మా తల్లి గారి ఇంటికి మనం వెళ్ళిపోయినామయ్యా. రాజ్యమేళ ఓవయ్యా, దేశమేళ ఓవయ్యా. అన్నం విన్నావు కదా, అన్నం విన్నావు కదా, రాజ్యం దేశం వెళ్ళిపో అనే రాజ్యాన్ని ఏం లేదా, ఏంటిది ఇంకే ఫుడ్ రాజ్యం వెళ్ళిపో అన్న. అన్నం పెడితే మంచి మంచి కూరలు అన్నం పెడితే అన్నం కూర మనకిపోయా 3 నెలల పొద్దైతుంది. ఉపాసం బతికి ఒక్కడ తిన్నావు పో. మళ్ళాదే ఆలోచన పడ్డాడు, మళ్ళాదే ఆలోచన. నేను ఒక్క మొగన్నేనా, నువ్వు ఒక్క భార్యవేనా? అయ్యో 3 నెలలు అయింది మనం థమ్స్అప్ తాగా అంటున్నావు. అదే థమ్స్అప్ అంటున్నా. అన్ని ఫుడ్ చాలా ఉంది అని రేపు పోతా తీయ కచేరి వీధికి రేపు పోతా. ఏంది ఇయ్యాల పోను. ఎందుకు ఏదేమంటే ఇయ్యాల పోని పోని ఇయ్యాల దుర్గమ్మకి ఎత్తుకుందామే. ఎందుకు ఇయ్యాల దుర్గమ్మకి కొలుపు కొలుచుకుందాం. దుర్గమ్మ కొలుపు తొట్లు ఊపుకున్నా, తొట్లు ఊపుతా నేను. మళ్ళీ దేవి గొర్రెపు నువ్వా దుర్గమ్మకి 10 రోజులు అవుతుంది రవి. 3 ఏళ్ళ పొద్దు అవుతుంది అయితే 3 ఏళ్ల కిందనే పెళ్ళామా దుర్గమ్మకి పెట్టుకుందాం, మనకి ఇంట్లో అంత మంచిగా అనిపిస్తలేదు అన్నాడు. దుబ్బులోని పిలిపించిరా, అర్ధరాత్రి 8కి వచ్చిండు. దుబ్బులోని పిలిపించిన ఇక గొర్రెల దగ్గరికి పోయి 4 గాళ్ళు ఒక 5,000 పిల్లని తెచ్చిన. గొర్రె పిల్ల మేక పిల్లని తెచ్చి ఇక దుబ్బులోని కొలుపు మొదలు పెట్టి నాకు పట్టు వరిచిండు, కొలుపు మొదలు పెట్టిండు. ఏమయ్యా నువ్వు దుబ్బుల దగ్గర ఉండి ఆడ కూర్చొని తొట్టుకు అని చెప్తే తోటలో ఆయన సపరేక అన్నాడు. దుబ్బులోడే కొలుచుకుంటూ దుబ్బులోడ తొట్లు ఊపుకుంటూ సపరేక వీకిండు. అప్పుడే ఊపిపోతే తొట్టి ఇప్పుడే ఊపుతామని కొలిపించు. ఆడే ఊపుకుంటూ ఆడే పీకిండు సపరేక. నేనే ఊపియానే. అయ్యో తాగేళ్ళ వంటి నువ్వు ఎక్కడ ఊపినావు? ఆనాడు తొట్టు ఊపినాక దుర్గమ్మ తగ్గలి, ఈనాడికి ఒక పోరాడన్న ఉత్తపోదు. ఇక పోనీయా, నువ్వు కస్తీరేలో పోవాలి, దేశమేలో పోవాలి. ఒకవేళ మన ఇద్దరం ఇట్లా కలిసినట్టయితే నా చెల్లెని నా తమ్ముడి మీద ప్రేమలు తగ్గిపోతాయి అయ్యా. అప్పుడు చూసిన అరుణవాది నాదా ప్రాణేశ్వర
ఇవాళ ఈ రోజు రాజ్యం మీదకి వెళ్ళిపో దేశం మీదకి వెళ్ళిపోమంటున్నది బయట కూడా భార్య భర్త లెక్క మెదరాలే ఇంటి లోపల అన్న రీతి లెక్క కూడా ఉండాలి గుడ్డుశాలే గాని అన్ని బంధు ఒకవేళ భార్య భర్తలు ఏకమైనట్టయితే బీజ కణాలు ఒకటైనట్టయితే రేపకాల మన కొడుకో బిడ్డ పుట్టినట్టయితే పుట్టినోళ్ళ మీద ప్రేమలు పెరుగుతాయి నా చెల్లె నా తమ్ముడి మీద ప్రేమలు తగ్గుతాయి అయ్యా వెళ్ళు వెళ్ళు రాజ్యం మీది కొమ్మంటున్నది బొమ్మనగా క్షత్రియ మహారాజు రాజుల కచేరి వీధికి పోయి రాజ్యం వేలుతున్నాడు నా దల్లాలు కచేరి వీధికి పోయి రాజ్యం దేశం వేలని కానీ ఆ కన్న తల్లి అరుణావతి నా తమ్ముని చేతిలో పట్టుకున్నది ఆ చెల్లెని చేతిలో పట్టుకొని తమ్ముడు చిన్న కొడుకు అయ్యా రక్తశీల మహారాజు రక్తశీల మహారాజును పెంచి పెద్ద ఎత్తన అని జనం దృష్టిలో భార్య భర్తలు ఇంకా ఇంటికి వచ్చినాక అన్నయ్యల వద్ద పెట్టుకొని నా తల్లాల అన్నయ్యల లెక్క ఇంట్లో వెళ్తున్నారట ఒకవేళ నా భర్త నేను గిట్ల కలిసి ఉంటే దేవుడు కరుణించి మీద కణాలు ఒకటయి కొడుకులో బిడ్డలో ఒడిగడితే నా కొడుకు మీద బాములు పోతాయి కానీ నా తమ్ముని నేను చాలా సవరీయాన్ని నా తల్లాల భర్తతో అని కలవకుండా నా తల్లాల పిల్లగాన్ని తాగు సవరీయంగా ఏడాది పిల్లగాడైతున్నాడు ఏడాది పిల్లగాడు అమ్మ సాగుతున్నాడు 2 ఏళ్ల పిల్లగాడు తలుపు గొల్లాలు పెడుతున్నాడు 3 ఏళ్ల పిల్లగాడు ముచ్చట పెడుతున్నాడు 4 ఏళ్ల పిల్లగాడు నలుగలు నేర్చుకున్నాడట ఇంత పిల్లగాడు 5 ఏళ్ల పిల్లగాడు అవుతున్నాడు 5 ఏళ్ల పిల్లగాడు ఎప్పుడు అవుతున్నాడు నా తల్లు 5 ఏళ్ల పిల్లగాళ్ళకు ఏమి కావాలి 5 ఏళ్ల పిల్లలకి ఏం కావాలి 5 ఏళ్ల పిల్లగాళ్ళకి ఏం కావాలన్నా చెప్పారు అమ్ములు చెప్పావు సిటీలో వస్తుందరు 5 ఏళ్ల పిల్లగాళ్ళకు చదువులు రావాలి శాస్త్రాలు రావాలి విద్యలు రావాలి బుద్ధులు రావాలి చదువు రాని వద్దు అడుగు లోపల గడ్డి మేసి ఎద్దు 2 సరి సమానం అంటారు పాలలు వంచకపోరు చదువును దొంగలు దోచుకపోరు చదువును ఎప్పటికీ తరగని అంటే చదువు ఒక్కడ తప్ప మరొకటి లేదనుకున్నది నా తల్లుల లక్షల కన్నా అక్షరాలు మిన్నో అంటారు విద్య రాని వాడు వింత చదువుతో సమానం అంటారు తమ్ముని ఎత్తుకొని గిరగిర గురుకుల పాఠశాలకు ఎర వచ్చింది అరుణావతి దేవి సారు పంతులు అని పిలిచి దండ మీదుగా దండవేంద్ర దండ మీదుగా దండవేంద్ర ఏ రాజ్యం ఏ దేశం ఎందుకు వచ్చిర్రు బల్లెకు 2 ముచ్చట్లు అయితే నా తమ్ముడు అంటే నా తమ్ముడు అంటే నా కొడుకుతో సమానం నా కొడుకు రక్తశీల మహారాజు సారు బియ్యం కాదు భయం అవుతుందని నేను చెప్పి ఏంది బల్లె కట్టి పురాణాలు కిసంటూ ఎర్రగడ్డ పట్టుకుపోయి ఇక్కడ పట్టుకొచ్చింది
అన్నట్టు ఓకే బియ్యం చేస్తే బియ్యం అవుతుంది. బియ్యం కాదు భయం భయం కాదురా అయ్యా భయం. అమ్మా అర్థమైంది. నీ తమ్ముడే కొడుకు లెక్క ఆడుకుంటున్నావు. ఈత తయారు చేసిన లాస్ట్ అంతేగా నీ చేతి లోపల పెడుతున్నా ఆ చేతి రాదు కాళ్ళలో పెడతా కరెక్ట్ అయితే కానీ అయితే మా బడి గవర్నమెంట్ బడి కాదు హై స్కూల్ కాబట్టి పైసలు కట్టాలి పోరాలి ముంగట రావాలి అంటే పోవాలి. పోతున్నా కొడక బాయ్ అక్క బాయ్ పో ఎత్తపో అక్క బాయ్ బాయ్. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చి నాకు ఇస్తా. అరే నాని బెల్లకొచ్చిర్రు ఏంద్రా నోట్లో పెట్టుకున్నావు. ఇది గల్లబాయ తాయిరా బద్మాష్. చిన్నప్పుడు చీకినా గానీ చీకి ఇట్లా అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు చీకే వయసు కాదు పరిపాలించే వయసు ఇప్పుడు ఇది. అయ్యా మీరు బెల్లకొచ్చారు కాబట్టి సార్ దండం పెట్టు. దండం పెట్టి ఇట్లా నువ్వు పెట్టే దండం ఏనుకుంటా తొండం పిచ్చి పిచ్చి చేస్తే టెంటుకు మరి చేస్తా నేను పోదండం. అర్థమైందా నాని బెల్లకొచ్చారు కాబట్టి మంచి క్రమశిక్షణ చెప్పుతా. కూర్చోవాలి చాలా పని నిల్చోవాలి. ఓకే సార్ నా పని చేస్తలేదు సార్. ఇట్లా చెట్టు సాకరంలో ముఖం పెట్టుకుని కూర్చోవాలి. ఇంకే బలివికి సెట్ అయినా సార్ మళ్ళీ సెట్ కావాలి అంతేట సార్. బస్ స్టాండా బోర్ల స్టాండా బస్ స్టాండ్ కాదు బైక్ స్టాండ్ కాదు ఆటో స్టాండ్ కాదు బస్ స్టాండ్ కాదు స్టాండ్ అప్ అని నిల్చోవాలి. గట్లెందుకు సార్ గట్లే ఉంటుంది శిక్షణ క్రమశిక్షణ. అయ్యో చేయి పట్టుకో సార్. ఏమి కానీ నాని కిడ్నీలు వాసన అన్ని వస్తున్నాయా ఊరికి ఏమైనా దయం బట్టి నేను అవుతుందా సార్ మా అక్క సార్ మా అక్క అక్క అది అక్క కుక్క బయట సార్ ఇక్కడ నేను మాతృదేవ బాబా పితృదేవ బాబా ఆచార్య దేవ సార్ నేను ఇప్పుడు 8th క్లాస్ నన్ను ఎందుకు కూర్చుండే పెడుతున్నావు? నేను ఇప్పుడు 8th క్లాస్ నన్ను ఎందుకు కూర్చుండే పెడుతున్నావు? నాకేం తెలుసు నువ్వు వచ్చుడు ఎప్పుడు నువ్వు 5 నాకు లేకుంటే ఇది నైట్ నువ్వు 8 అది కలిసింది. దాన్ని పేరు చెప్పరా చాలా బాగుంది పేరు ఎక్కించుకో. ఏం పేరు నీ పేరు మంచిది దాని పేరు ఎక్కించుకోవాలా సార్? దాని పేరు అంతే. నీ పేరు ఏం పేరే పిచ్చిరా నీ పేరు ఏం పేరే తెప్పించుకో. చాలా బాగుంది ఎక్కి తెప్పించుకో. ఏంటి మరి నా పేరు ఇది పేరు నీ పేరు తెప్పించుకో. పెడతారు నా పేరు సార్ నేను చిన్నప్పుడు తొత్తగా అయ్యో తొత్త నా పేరు కర్ణవాత అని చెప్పపో. నేను చూద్దాం చెప్పండి అది అక్క పేరు కర్ణవతి. నీ పేరు ఏం పేరు మీ అక్క పెట్టిన అబ్బాయి పెట్టిన పేరు కదా మంచి చెప్పు. రక్తశీల మాత్రం రక్త సరే బల్లెకొచ్చింది కాబట్టి బల్లెకరంగా తెచ్చుకోవాలి పలక రప్పించారు సార్. అంగన్వాడి పోరాలు లంబాడు అక్కడ ఏం తెలుసు. అయితే నాని పేరు చెప్పిర్రు బల్లెకరంగా తెచ్చుకోవాలి పలక తెచ్చుకున్నా సార్. తెచ్చుకోలేదు సార్. ఈ ఎంకమ్మ ఇంటికాడ పెట్టి వచ్చిన సార్. సరిసేల్ మరి పలక ఎక్కడ పెడితే ఇక్కడ ఎవరి పలక రాస్తారా సార్? నీ పలక మీద నేను ఎవరి పలక రాస్తారా? మీ నాన్నమ్మ పలక మీద రాస్తారు. అది రేకు పలక ఆనబడితే ఖరాబ్ అయింది పలక ఊరు వాడి బల్లెకరంగా తెచ్చుకున్నా సార్. తెచ్చుకోలేదు సార్. దుగుట్లో పెట్టేసి దుగుట్టు ఎందుకు ఎక్కినావా? దుగుట్లో పెట్టేసి అంటే పోయేవారికి పిల్లలు చెప్తుంది. దుగుట్ల బలపం పడి పిల్లలు చేస్తే మీరిద్దరు కూడా దుగుట కూర్చొని పిల్లలు చేయకూడదు. మరి లేదు సార్ పోయేవారికి 2 అయితే సార్. బల్పం నీకు కావాలంటే నేను రాంగ దౌడకేసుకున్నా సార్. తినుకుంటా వచ్చిన రేపు పొద్దుగాలగా చెరువు కట్ట వెక్కిరా సార్. నీ బల్పం ఇస్తా పొద్దుగాలు ఇప్పుడు చెరువు కాట మామూలు అరసలు వద్దు కానీ పూరాన్ని బాగుంటుంది. అలా కాదు ఆయమ్మ గుడ్డు పెట్టలే ఇంకా ఆయన గుడ్డు పెడతా ఆయమ్మ గుడ్డు పెడతారా?
ఆయమ్మ గుడ్డు పెడుతుందా ఇస్తుంది. గుడ్లు ఇస్తుంది ఆయమ్మ గుడ్డు పిల్లగాళ్ళు గుడ్డు పెట్టలే కాబట్టి నాని అక్క సారు పలకలేదంటే పలికిచ్చింది, బల్పం లేదంటే బల్పం ఇచ్చింది. మంచోడు సారు మంచోడు, పెళ్ళం లేదంటే ఇచ్చి ముండ కొడుక పిల్లలు పిల్లలు ఇచ్చిన ముండ కొడుకున్న తెలంగాణ పెన్ను పెన్సిల్ అంటే ఇస్తారు మా తమ్ముడు చిన్నోడు అంటరాక పెళ్ళాం అన్నాడు సార్. పెన్ను నీకు అన్ని తెలిసినట్టు నీ తప్పు సరే వాళ్ళు పెట్టించిన నీకు నీకు ఒక రెండు పెట్టించిన కూడా కాల సార్ నాకు పాఠం చెప్తా పాఠం చెప్పాలి నీకు. అయితే నువ్వు కూర్చుంటావా మరి సార్. చూసాలే సార్ ఇప్పుడే నాకు కూర్చుండు సార్, ఇంకా 4 ఏళ్ళు అయినా కూర్చుండు సార్. అంటే నీకు ఏం రావాలి ఇది నైట్ ఉంది, ఇది పట్టింది నైట్ అర్థమైందా శ్రీరామ్ అర్థ మరి మనపప్పు తిన్నావు ఏంది సపరేట్ అవుతుంది సార్ అలా పెట్టితా సార్ మాకు మమ్మీ లేదు ఎటువైంది సార్, మాకు డాడీ లేడని నేను చెప్పపో. రాలే సెంటిమెంట్ అది ఇక్కడ పల్లెకాయ చూడ ఆలు పెడితే తిప్పుకుంటా ఏ భయ్యా ఆలు పెడితే తిప్పుకోవాలి అర్థానికి మొక్కలు ఖరాబ్ అయినాయి ఓకేనా ఇప్పుడు 5th క్లాస్ నాకు పాఠం పోయమ్స్ రైమ్స్ నేర్పు సార్. కనిపిస్తానికి ఫస్ట్ ఆలోచన నాకైతే వాళ్ళకి ఎక్కడికి ఎప్పుడు వాళ్ళు నేను ఇంకా సార్ అట్టనా సార్ పెట్టి సార్ అంగట్ల వంట వెరీ గుడ్ ఇంట్లో వంట ఊళ్ళో వంట సార్. అక్క అక్కడికి వాళ్ళకి బలగని వంట ఎవరు అట్లా కాదు బిడ్డ సార్. నాకు పోయమ్స్ రైమ్ నేర్చుకున్నా సార్. పోయమ్స్ రైమ్స్ అది మన యూకేజీ ఎల్కేజీ మన ఒకటి సెకండ్ లో ఉంటాయి. ఇక్కడ పోయమ్స్ సార్ నాకు ఉప్పు కప్పు రంగు చెప్పు సార్. ఉప్పు కప్పు రంబు సార్ నాకు సహాయం మొత్తం చెప్పు. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు. ఉప్పు కప్పు రంగు నీ అక్క పోలిక నుండు. తెలుగులో నీకు కరెక్ట్ అవుతుంది, ఇంగ్లీష్ నీకు అవుతుంది సార్. నేను చిన్న పోలిక వాళ్ళ సార్. చూడ రుచులు జాడలు వేరయ్యా సార్. మొత్తం ఒక్కసారి చెప్తాను. విశ్వదాభిరామ వినురవేమ సార్. ఫస్ట్ కాదు మొత్తం ఒకటే సార్ చదువు. ఏ బోరి నువ్వు అసలు చదువు నీకు చెప్పినట్టే నువ్వు నాకు చెప్పినట్టు ఉంది ఇక్కడ అర్థమైందా. నేను చెప్పింది రికార్డ్ చేసుకుని పొద్దున ఇంటికి పోయి మంచిగా నేర్చుకుని పొద్దున హోంవర్క్ పెట్టేసిన ఓకే స్టాండప్. అయితే నాని ఈ పల్లె నేను ఇంటి మాస్టర్ అంటే సార్ నువ్వు నేను సార్ పెద్ద సార్ హైదరాబాద్ అయ్యాడు ఇంటి వాళ్ళు నచ్చింది అనుకో పల్లె మెయింటైన్ చేసి పిల్లలు కూర్చునేవాడు. నేను గంట కొట్టి చెప్పరాసి తెలిసారా గంట కొట్టి చెప్పరాసి అంత కొడితే నువ్వు చెప్పరాసి అందుకే నీకు చదవలేదు సార్. ఒక్క పోలిక చూడండి బల్ల పలక బలపాల చేతుల పట్టుకోని చెలు పలక బల్పము రామ రామ ఒగ్గోళ్ళకు ఛాయ్ వచ్చింది. ఇంటర్వేల్ అంటే వాళ్ళని ఇంటికి పోతే అమ్మలు గుమ్మలు పోషమ్మ కాడ బొగ్గులే కంట్రెప్పలు వీకెత్తున్నా ఛాయ్ తాగమంటారా?
ఒబ్బళ్ళకు ఛాయ్ వచ్చింది తాగమంటారు ఓ కుమారు తాగుపోండి